పొందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాము. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత జరిగినదేమనగా, ఆయన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పాను. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజల పెద్దలను, కయపను ప్రధాన యాజకుని మందిరములోనికి కూడి వచ్చి యేసును మాయోపాయముల చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచనలు చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగునుటనట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. గనుడువైన మా తండ్రి, పరిశుద్ధుడువైన దేవా, మహోన్నతుడువైన ప్రభువా, మహిమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. శిలువ శ్రమల ధ్యాన దినాలలో 14వ రోజుగా మమ్మను నీ సన్నిధిలోనికి నడిపించారు. స్తోత్రములు. శిలువ విలువ ధ్యాన కలువ అన్నారు మా ఆత్మీయ తండ్రి గారు. శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్న ప్రభువా మాకు దేవుని శక్తి అని అపోస్తుడైన పౌలు గారు ద్వారా మీరు బయలుపరిచారు. మీకు స్తోత్రాలు. నాయన, నిలిచిన మీ దాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడుము. వినటానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ఆత్మ కూడి వచ్చిన బిడలకు దయచేసి మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. శిలువనాథుడైన యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగునుగాక, ఆమేన్. మరణాత. కూర్చుందాము. ప్రియులారా, ఈ దినము యొక్క వాక్యాన్ని కాసేపు మనము ధ్యానం చేసుకుందాము. ఈరోజు ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే పస్కా పండుగ. ఏ పండుగ అంటండి? పస్కా పండుగ. ప్రియులారా, ఈ పస్కా పండుగను గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానించాలి. చాలా విలువైనటువంటి పండుగ ఈ పండుగ. ఈ పండుగలోనే ప్రభువు మన కొరకు ఆయన మరణించినట్లుగా, సిలువలో మన కొరకు బలి అయినట్లుగా, సిలువలో మన కొరకు మరణించినట్లుగా ఈ పస్కా పండుగను మనకు గుర్తు చేస్తూ ఉంది. ప్రియులారా, ఈ పస్కా పండుగ ఎక్కడి నుండి ప్రారంభమైంది, ఎప్పుడు నుండి ప్రారంభమైంది, ఏ విధముగా ప్రారంభమైంది అనేది కొద్దిగా మనము సమయము తక్కువ కాబట్టి కొద్దిగా మనము ధ్యానం చేద్దాము. ప్రియులారా, దేవుడు బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులైనటువంటి వారిని ఐగుప్తులో 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలీయుల ఏర్పాటు జనాంగమైనటువంటి ప్రజలు. ప్రియులారా, ఈ బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు మోసే అనే ఒక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని, ప్రియులారా, ఆ ప్రవక్త ద్వారా ప్రియులారా ఇశ్రాయేలీయులైనటువంటి వారికి విముక్తి కలుగు చేసి, దేనికి అంటే బానిసత్వమునకు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకి మనకి తేడా లేదు. ఇశ్రాయేలీయులు ప్రియులారా వారు ఆ పని చేయటానికి బానిసలుగా ఉంటే, మనము పాపానికి బానిసలుగా ఉన్నాము.
దైవజనులైన మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏమిటి అంటే, ఇశ్రాయేలీయులకి రక్షకుడు ప్రియులారా మోషే అయితే పాపుల రక్షకుడు యేసు ప్రభువారు అన్నారు. ఇశ్రాయేలీయుల రక్షకుడు ఎవరంట? మోషే. ప్రియులారా మోషే బానిసత్వము నుండి ప్రియులారా విడిపించేటువంటి రక్షకుడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే ప్రియులారా పాపము నుండి రక్షించేటువంటి రక్షకుడు. ప్రియులారా రెండిటికి రక్షణ ఉన్నది, కానీ అది వేరు ఇది వేరు. ఆయన రక్షకుడు అనేది లోకానికి సంబంధించింది మాత్రమే. యేసుక్రీస్తు ప్రభువారైతే ఈ లోకానికి మాత్రమే కాదు. ప్రియులారా పరలోక జీవములోనికి వెళ్ళటానికి కూడా రక్షించేటువంటి రక్షకుడు అనేది ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయము. ప్రియులారా పస్కా అనేటువంటి మాట నిర్గమకాండములో 12వ అధ్యాయము 11వ వచనములో ప్రారంభమైనటువంటి మాట. ప్రభు ఇక్కడ చెప్తారు, తండ్రి అయిన దేవుడు మీరు దానిని తినవలసిన విధానం ఏమనగా, మీ నడుమును కట్టుకుని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలను చేత పట్టుకుని త్వరపడచ్చు దాన్ని తినవలను, అది యెహోవాకు పస్కా బలి. ప్రియులారా ఏంటి తినవలసింది? దేన్ని తినాలి? ఇశ్రాయేలీయులైనటువంటి వారు దేన్ని తినాలి, దేన్ని తినమని దేవుడు చెప్పాడు, ఎలా తినమని చెప్పాడు అనేది ఇక్కడ కనపడుతుంది. దేన్ని తినమని చెప్పాడు అనేది ప్రియులారా కొంచెం వెనక్కి వెళ్ళవలసినటువంటి విషయం ఇది. ప్రియులారా దేవుడు ప్రియులారా ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజల కొరకు ఐగుప్తిలో ఉన్నటువంటి జనాంగము, ఐగుప్తీలైనటువంటి వారికి 10 తెగుళ్లను దేవుడు పంపించాడు. ఆ 10 తెగుళ్ళలో ఆఖరు తెగులు ప్రియులారా ఐగుప్తీలకి కలిగినటువంటి మగబిడ్డలలో మొదటి సంతానమైనటువంటి వారు మరణిస్తారు అని. ప్రియులారా అక్కడే ఇశ్రాయేలీయులైన వారు ఉన్నారు, ఆ తెగులు వీరికి రాలేదు. కానీ ఐగుప్తీలైనటువంటి వారికి ప్రియులారా ఆ తెగులు వారికి వచ్చింది, కానీ ఆ తెగులు ఇశ్రాయేలుకి వచ్చిందా? రాలేదు. ఆ తెగులు రాకుండా కోసమే ఈ పస్కా పండుగ ఆచరించమని దేవుడు చెప్పాడు. ప్రియులారా ఒక కుటుంబ భోజన పరిమితిని బట్టి 3వ వచనములో ఉంటుందన్నమాట. ప్రియులారా ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ ప్రియులారా ఏడాది అంటే సంవత్సరం వయసు కలిగిన దానిని ప్రియులారా 14 దినాలు తమ ఇంటి దగ్గర దాన్ని ఉంచుకొని దేవుడు ప్రియులారా ఆ నెలలో ప్రియులారా దశమి నాడు అనే మాట కూడా ఇక్కడ మనం చూస్తాం 3వ వచనంలోనే. ప్రియులారా ఆ రోజు ప్రియులారా మరి దానిని బలిగా అర్పించి ప్రియులారా దాని రక్తము కొంచెము తీసుకొని వారి గుమ్మాలకు పై కమ్మికి 2 నిలువు కమ్ములకు ఆ రక్తము రాసి ప్రియులారా ఆ రక్తము పూసి ఆ రక్తము రాసి ప్రియులారా ఆ గొర్రె పిల్లను ఆ మేకను కానీ గొర్రెను కానీ ఉదయం వరకు వండకుండా దానిని ప్రియులారా ఇక్కడ చక్కగా వారు వంట చేసుకుని ఆ సాయంకాలము 7వ వచనంలో ఉంటుంది. అది చేయవలసింది కూడా పగలు కాదు. దేవుడు చెప్పినటువంటి అంశం ఏమిటంటే సాయంకాలము దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధముకు 2 కమ్ముల మీదను పై కమ్మి మీదను చల్లి 8 ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దానిని తినవలను, దాని తలను దాని కాళ్లను దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దాన్ని తినవలను, దానిలో ఉడకిన దానినైనను నీళ్లతో వండబడిన దానినైనను తినకూడదు. ప్రియులార ఉదయం వరకు దానిని లోనిది ఏదియు మిగిలి ఉంచకూడదు. మిగిలిన దానిని అగ్నితో ఏం చేయాలి? కాల్చివేయాలి. ప్రియులార వారికి ఈ పస్కా పండుగ ఆచరించటానికి
చాలా నియమము నిబంధనలుతో దేవుడు ఏర్పాటు చేశాడు ఈ పస్కా పండుగ. ప్రియులారా, ఈ పండుగ జాగ్రత్తగా చేయకపోతే చాలా ప్రమాదకరమైంది. ప్రియులారా, ఎందుకు చేత అంటే దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేస్తేనే ఆ తెగులు, ఆ కీడు, ఆ మరణం వీళ్ళ మీదకి రాదు. దేవుడు చెప్పిన దాంట్లో కాస్త తీసివేసిన, కాస్త కలిపిన ఆ శాపము, ఆ పాపము, ఆ తెగులు, ఆ మరణము ఐగుప్తీయులతో పాటు వీరి మీద కూడా వచ్చే అవకాశము ఉన్నది అనేది ఇక్కడ మనము గమనించాలి. ప్రియులారా, యేసును కలిగిన చాలామంది అనాలోచనగా, నిర్లక్షణగా ఉంటారు. కారణం ఏమిటంటే క్రీస్తు లేని వారు జీవిస్తున్న జీవితాన్ని చూస్తారు, వారు బ్రతుకులను చూస్తారు, వారి నడవలను చూస్తారు. వాళ్ళు నడిచినప్పుడు మనము నడవలేమా, వాళ్ళు చేసినప్పుడు మనము చేయలేమా అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. అది చాలా తప్పు. ప్రియులారా, ఎందుచేతంటే క్రీస్తును కలిగిన నీవు, నేను, మనం అందరము దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు, దేవుని నిబంధనలు, దేవుని శాసనాలు అందులో తీయకూడదు, అందులో కలపకూడదు. ఏవైతే దేవుడు చెప్పాడో ఆ ప్రకారముగా మనము నడిస్తేనే, నిలిస్తేనే, జీవిస్తేనే జీవములోనికి వెళ్తాం. తెగులు, శాపము, దోషము, కీడు, పాపము, మరణము ఇవన్నీ తొలగే అవకాశం ఉంటుంది. అందులో మనము కలిపినా తీసివేసినా ప్రియులారా కనుక అవన్నీ మనకి పోయే అవకాశం లేదు, అవన్నీ మనల్ని చుట్టే అవకాశము ఉన్నది. అందుచేతనే ప్రియులారా, ఇక్కడ దేవుడు వారిలో ఏ పొరపాటు చేసినా, ఏ తేడా చేసినా, ఏ వెళుతూ లోటు చేసినా ప్రియులారా దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా మార్చిన ప్రియులారా ఐగుప్తీయులకు వచ్చిన తెగులు వీరు కూడా వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఆ పస్కా పండుగలు అనేది చాలా చాలా మరి ప్రియులారా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. ఆ కాలంలో యూదులు లేక ఇశ్రాయేలీయులకి ప్రియులారా ఆ స్థితి ఇప్పుడు మనకి. కనుక మనము కూడా దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడాలు, దేవుని నిబంధనలు, దేవుని శాసనాలు మన ఎదుట ఉన్నవా, వాటి ప్రకారంగా చేస్తున్నామా, లేక లోకాన్ని చూస్తున్నామా? లోకములో ఉన్న వారిని చూసి వాళ్ళు జీవించినట్లుగా నేను జీవిస్తాను, వాళ్ళు నడిచినట్లుగా నేను నడుస్తాను, వాళ్ళు చేసినట్లుగా నేను చేస్తానని నీవంటే గనక శాపము, మరణము, కీడు, దోషము ప్రియులారా అన్ని నీ మీదే ఉంటాయి. ప్రియులారా, యేసయ్య సిలువలో మన కొరకు చనిపోయినా ప్రియులారా నీవు ఆయనే మార్గం అన్నారు. ఆ మార్గములో నీవు లేకపోతే, ఆ మార్గములో నీవు నడవకపోతే, ఆ మార్గములో నీ నిలిచి ఉండకపోతే ప్రియులారా నీ శిక్షలు నీవే పొందవలసి ఉంది, నీ పాపానికి నీవే పొందవలసి ఉంది, నీ శాపమునికి నీవే పొందవలసి ఉంది. అది మనం మర్చిపోకుండా చాలా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలన్నమాట అండి. ప్రియులారా, అందుకు ఇక్కడ దేవుడు వారికి చెప్పినటువంటి మాట, ఆ రాత్రి దేవుడు నియమించినటువంటి రాత్రి దాన్ని బలి అర్పించమన్నారు, దాని రక్తము కొంచెం తీసుకోమన్నారు. ప్రియులారా, గుమ్మానికి 2 నిలువ కమ్మెలకి పై అడ్డ కమ్మెకి దాన్ని పొయ్యమన్నారు. ప్రియులారా, పొంగని రొట్టెలతో, చేదు కూరలతో దాన్ని తినమన్నారు. దాని అవయవాల్లో కొన్ని చెప్పారు. ఉడకన వాటిని తినకూడదు, అగ్నితో కాల్చిన వాటిని తినాలని దేవుడు చెప్పారు. నీళ్లతో వండబడిన దానిని తినకూడదని చెప్పారు. మిగిలిన దాన్ని హృదయం వరకు ఉండకూడదని చెప్పారు. అగ్నితో దానిని కాల్చివేయాలని చాలా క్లియర్గా దేవుడు ఇక్కడ తెలియపరిచారు. ప్రియులారా, దాన్ని తినవలసిన విధానము అనగా త్వరగా సిద్ధపడి, ఇప్పుడు ప్రభు యొక్క రాకడకు మనం ఎలా సిద్ధపాటు త్వరగా సిద్ధపడాలి అంటున్నామో, దాన్ని తినేటప్పుడు కూడా ప్రియులారా వారి ప్రయాణము సఫలమవుతుంది,
వారు ప్రయాణంలో వెళ్ళవలసి ఉంది ప్రియులారా. అందుచేతనే దేవుడు వారికి చెప్పినటువంటి విధానం ఇక్కడ కనబడుతుంది. నడుములు కట్టుకోమన్నారు, చెప్పులు తొడుక్కోమన్నారు, చేతికర్ర చేత్తో పట్టుకోమన్నారు, త్వరపడుతూ దాన్ని తినమన్నారు. అది యెహోవాకు పస్కా బలి, అంటే పస్కా పండుగ. ప్రియులారా, దీనిలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి నియమం ఏమిటి అంటే 15వ వచనంలో కనపడుద్ది. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున నీ ఇండ్లలో నుండి పొంగిన దానిని పారవేయవలెను. మొదటి దినము మొదలుకొని 7 దినములు వరకు పులిసిన దానిని తిను ప్రతివాడు ఇశ్రాయేలులో నుండి కొట్టివేయబడవలెను. ఇశ్రాయేలులో నుండి వాళ్ళు తీసేయాలట, ఇశ్రాయేలులో నుండి వారిని కొట్టివేయాలట. ప్రియులారా, వారు దేవుని యొక్క లెక్కలో ప్రియులారా వారికి ఉండటానికి అవకాశము లేదు. ఈ పండుగ ఎన్ని దినాలు ఆచరించాలని దేవుడు చెప్పారు? 7 దినాలు. అంటే మొదటగా వారు ప్రియులారా ప్రారంభమైనప్పుడు ఐగుప్తిలో ప్రారంభమయ్యా, నడిచి వెళ్ళటానికి అక్కడ ప్రారంభమైంది ఈ పండుగ ప్రియులారా. కాబట్టి ఈ పండుగ విషయంలో 7 దినాలు పులియని రొట్టెల పండుగ చేయాలి ప్రియులారా, పొంగని రొట్టెలతో పండుగ చేయాలి. ఈ 7 దినాలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి, చాలా క్రమముగా చేయాలి, చాలా భక్తిగా చేయాలి. ఈ 40 దినాలు కూడా మనకి మరి చాలా నిబంధనలు మనకున్నాయి. ఈ 40 దినాలు దీక్ష మనకిది. ఈ 40 దినాలు కూడా ప్రతిరోజు సిలువ దగ్గరకు, సిలువ నీడకు, సిలువ సందకు, సిలువ పొదుగుడిలోనికి వచ్చి సిలువ రక్తములో మనం ఏం చేయబడాలట? కడగబడాలి. సిలువ రక్తములో మనకి ఏం చేయబడాలంటే శుద్ధి చేయాలి. అందుకే అపోస్తుడైన పౌలు ఈ సిలువ యొక్క విలువను తెలియపరుస్తూ, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షించబడుచున్నటువంటి మనకి దేవుని శక్తి. ఈ సిలువ ధ్యాన దినాలన్నీ కూడా మనము చేయుట వల్ల, మనము ఆచరించుట వల్ల, ఈ చేసే ఆచారము కూడా ఆచార రీతిలో కాకుండా ఆత్మీయ స్థితిగా మనము చేయాలి ప్రియులారా. చాలా భక్తిగా చేయాలి, చాలా నిష్టగా చేయాలి, చాలా పరిశుద్ధంగా చేయాలి, చాలా విశ్వాసంతో చేయాలి. అప్పుడే మనం ఏం పొందుతామట? దేవుని శక్తి. ఎవరు శక్తి పొందుతాము? దేవుని శక్తి పొందుతూ ఉన్నాం ప్రియులారా. కొందరికి సిలువను గురించి అంతగా పట్టింపు లేదు, అంతగా బాధ్యత లేదు. యేసయ్య నా కొరకు నన్ను రక్షించటానికి ఇన్ని దెబ్బలు పొందారు, ఇన్ని గాయాలు పొందారు, రక్తాన్ని సిందించారు, ప్రాణాన్ని కూడా బలి చేశారు అని అంటే అసలు సీమ కుట్టినట్టు కూడా కొంతమందికి లేదు ప్రియులారా. అంటే వారు నశించేవారని చెప్పాలా, రక్షించబడేవారని చెప్పాలా? అది మీరే చెప్పండి, నేను చెప్పను. ఎందుకంటే పౌలు అన్నాడు, సిలువను గురించిన విషయము, వార్త, సంగతి నశించే వారికి వెర్రితనముగా ఉంది, కానీ రక్షించబడుచున్నటువంటి మనకి ఏమై ఉందట? దేవుని శక్తి. ప్రియులారా, దేవుని బలము, దేవుని జీవము, దేవుని మహిమ, దేవుని ఆత్మ ప్రియులారా. కాబట్టి అందుచేతనే ఇక్కడ దేవుడు ఈ 7 దినాలు పండుగ కనుక బహుశా ఇశ్రాయేలీయులకి ప్రియులారా ఈ సిలువ ధ్యానం లాంటిది అయి ఉంటుంది 7 దినాలు. ఎందుకంటే వారి కాలములో క్రీస్తు ఇంకా బలి అవ్వలేదు కాబట్టి, క్రీస్తు ఇంకా చనిపోలేదు కాబట్టి, క్రీస్తు రక్తాన్ని సిందించలేదు కాబట్టి, ఆ కాలములో దేవుడు ప్రియులారా కనుక గొర్రెలను, మేకలను ప్రియులారా ఆ పస్కా పశువుగా, ఆ పస్కాకి బలి పశువుగా వాటిని ఏర్పాటు చేసుకోమని దేవుడు చెప్పాడు ప్రియులారా. కాబట్టి బహుశా అవి కూడా పాపము లేని జీవులుగా, పాపం ఎరిగినటువంటి ప్రాణులుగా ఉన్నాయి కాబట్టి కొంతవరకు వాటి రక్తాన్ని సిందిస్తే, కొంతవరకు వాటిని బలిగా అర్పిస్తే మానవునికి తృప్తి, పాప పరిహారము కలిగింది అని
పాపం పోయింది అనే ఒక తృప్తి ఉంటుంది అన్నట్లుగానే దేవుడు ఏర్పాటు చేసి ఉంటారు ప్రియులారా. కాబట్టి అందుచేతనే అది ఏ పండుగ అన్నారంటే పస్కా పండుగ అన్నారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులైనటువంటి వారికి చెప్పిన మాట ఏమిటి అంటే, 2 దినాలైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని. ప్రియులారా, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడిననియు మీకు తెలియజేయుచున్నాను. ప్రియులారా, పస్కా పండుగ దినమందు ప్రియులారా ఆయన సిలువేయబడతారని, పస్కా పండుగ దినమందు ఆయన సిలువలో మరణిస్తారని, సిలువలో మన కొరకు చనిపోతారనే సంగతి ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులైనటువంటి వారికి చాలా క్లియర్గా ప్రియులారా ఇక్కడ తెలియపరిచినటువంటి విషయం మనకు కనబడుతుంది. 2 దినములైన పిమ్మట ఏ పండుగ వస్తుందట? పస్కా పండుగ వస్తుంది ప్రియులారా అని శిష్యులైనటువంటి వారికి ప్రభువు తెలియపరిచారు ప్రియులారా. కాబట్టి అందుచేతనే అక్కడ అనగా వారు మందిరములో కూడుకున్నారు. అది పస్కా పండుగ దినము కాదు, ఇంకా పస్కా పండుగ దినము కొన్ని దినాలు ఉన్నాయి. ఆ దినం రాబోతుంది ప్రియులారా. యేసు ఈ శిలువ మరణానికి వెళ్ళే ముందు ఆయన ఎక్కువగా యెరూషలేము యొక్క దేవాలయమును సమీపించినట్లుగా కనబడుతుంది. ఎందుకంటే ఆయనను అప్పగిస్తారని, ఆయనకు సిలువేస్తారని, ఆయనను చంపుతారని, ఆయన 3వ దినమందు తిరిగి లేస్తారని ఆయన ముందే చెప్పారు. ప్రియులారా, మరణము అని తెలిసినా కానీ ఎక్కడైతే ఆయన బంధిస్తారో, ఎక్కడైతే హింసలు వేస్తారో, ఎక్కడైతే దెబ్బలు కొడతారో, ఎక్కడి నుంచి అయితే సిలువ మోయవలసి ఉందో, ఎక్కడ సిలువేయబడవలసి ఉందో, ఎక్కడ రక్తం సిందించవలసి ప్రాణాన్ని బలి చేయవలసి ఉందో అక్కడ నుండి ఆయన పారిపోలేదు, అక్కడే ఆయన ఉన్నారు. ప్రియులారా, బహుశా మన అనుభవంలో అపాయం అనే స్థలానికి మనం వెళ్ళము, ప్రమాదం అనే స్థలానికి వెళ్ళము. మరణాపాయము కలిగే ప్లేస్ అని తెలిస్తే ఆ ప్లేస్కి మనం ఏం చేస్తాం? చాలా దూరంగా ఉంటాం ప్రియులారా. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైతే ఆయనకు శ్రమో, ఎక్కడైతే ఆయనకి దెబ్బలో, గాయాలో, మరణమో, రక్తం సిందించడమో అక్కడే ఎక్కువ సమయము గడిపినట్లుగా ప్రియులారా ఆయన మరణ సమయాలలో గడిపినట్లుగా ఇక్కడ కనబడుతుంది ప్రియులారా. అందుకే ఇక్కడ 3వ వచనము చూడండి. ఆ సమయమున ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను కైపాను ప్రధాన యాజకుని మందిరములోనికి కుడి వచ్చి. ప్రియులారా, కాబట్టి వీరి యొక్క ఆలోచనలు కనుక ప్రియులారా, వీరి యొక్క ఆలోచనలు ఏంటి అంటే వారందరూ కూడుకుంటున్నారు. ప్రియులారా, యేసును మరణశిక్ష వేయటానికి శత్రువులందరూ కలిసిపోయారు. శత్రువులందరూ ఏమైపోయారంటే మిత్రులు అయిపోయారు. ప్రియులారా, శత్రువులు ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి అసలు ఇష్టం లేదు. అలాంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా ఈ ప్రధాన యాజకులు కానీ, ప్రజల పెద్దలు కానీ, కైఫా కానీ, ప్రధాన యాజకుడు కానీ ప్రియులారా వీళ్ళందరికీ కూడా అసలు ఒకరికంటే ఏమవదు, పడనటువంటి బద్ధ శత్రువుల వెళ్ళు. ప్రియులారా, యేసుకు తీర్పు తీర్చడానికి, యేసుకు శిక్ష వేయటానికి, యేసుకు మరణ శిక్ష వేయటానికి శత్రువులందరూ ఏమైపోయారట? కూడిపోయారన్నమాట, ఏకమైపోయారు. అక్కడక్కడ మనకి అనుభవం వస్తూ ఉంటుంది. మనము వారిని గమనించినప్పుడు ఈ అనుభవం మనకు వస్తుంది. బద్ధ శత్రువులు కీడు చేయాలన్నప్పటికీ ఏకమైపోతూ ఉంటారు, కీడు చేయాలన్నప్పటికీ ఏమైపోతారట? కలిసిపోతూ ఉంటారు. ప్రియులారా, ఆ శత్రువులైనటువంటి వారు మిత్రులైపోతూ ఉంటారు, పడనటువంటి వారు ఏమైపోతారు? ఏకమైపోతుంటారు. ఇదేమిటి అంటే సహోదరికత కాదు, సాతాను పని. ప్రియులారా, ఎవరి పని అంటది? సాతాను కీడు చేయడానికి దుష్టులందరినీ ఏకం చేసేస్తుంది, శత్రువులందరినీ ఒకటి చేసేస్తుంది.
ప్రియులారా, అందుకే 7 త్రోవలను అనే మాట ఎందుకు వస్తుంది అక్కడ? ఈ శత్రువులందరూ కలిసి ఒకే త్రోవలో వస్తారు, ఒకే దారిలో వస్తారు, ఒకే త్రోవలో వస్తారు, ఒకే దారిలో వస్తారు. కానీ ఏమవుతుంది అంటే, దేవుని యొక్క సంకల్పన తిరగబడితే ఒకే త్రోవలో వచ్చిన వీళ్ళందరూ ప్రియులారా వాళ్ళకే తన్నుకొని 7 త్రోవలుగా ఏమైపోతారని, పారిపోతారని చెప్పి పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో దేవుడు రాయించిన మాట ప్రియులారా కనబడుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఈ శత్రువులందరూ ఏమైపోయారంటే ఏకమైపోయారు, ఒకటైపోయారు. ఎందుకు? ఆయనకి తీర్పు తీర్చాలి, ఆయనకి శిక్ష వెయ్యాలి. ఆ శిక్ష కూడా మరణ శిక్ష వెయ్యాలి. ఏ శిక్ష అంట? కనుక ఇది ఒకరి వల్ల అవ్వదు. ఇది ఒకరి వల్ల అవుతుందా? కాదు ప్రియులారా. అందుచేతనే ఈ బద్ధ శత్రువులందరూ కూడా యేసు కొరకు ఏమైపోయారట? కలిసిపోయారు. యేసు ప్రేమ కొరకు కాదు, యేసుకి ఉపకారం చేయడానికి కొరకు కాదు, యేసు దగ్గరికి రావడానికి కొరకు కూడా కాదు, యేసుకు మరణ శిక్ష వెయ్యాలి అని. ప్రియులారా, అలాగే మీకు నాకు మనందరికీ కీడు చేయాలనుకున్నప్పుడు లోకములో ఉన్నటువంటి శత్రువులందరూ ఏమైపోతారంటే ఏకమైపోతూ ఉంటారు, ఒకటైపోతూ ఉంటారు. వాళ్ళ పడదు కానీ కలిసిపోతూ ఉంటారు. మీకు అర్థమైంది కదా? అది కూడా ఓ మంచి పని చేయటానికి కాదు, ఒక ఉపకారం చేయటానికి కాదు, ఓ గొప్ప పని చేయటానికి అసలే కాదు ప్రియులారా. కనుక అది మీకు లోకములో ప్రియులారా అర్థమవుతూ ఉంటుంది విషయం. అయితే ఇక్కడ మనం చూస్తే 4వ మాట, యేసును మాయోపాయముల చేత పట్టుకుని చంపవలని ఏకమై ఆలోచనలు చేసిరి. ప్రియులారా, వారి ఆలోచనలు మంచివా కాదని వాక్యమే చెబుతుంది. నేను చెప్తున్నాను కదా, అందుకనే అనుభవంతో చెప్తున్నాను, ఊరికనే కాదు. ఇలాంటివి నేను కూడా చాలా చూశాను ప్రియులారా. అందుచేతనే ఇక్కడ వాక్యములు ఏముందంటే, యేసును మాయోపాయముల చేత పట్టుకుని, మంచి ఆలోచన కాదు, మంచి తలంపుతో కాదు, వారి హృదయములన్నీ చెడిపోయినాయి, వారి హృదయాలన్నీ కుళ్ళిపోయినాయి, వారి హృదయాలన్నీ పాపముతో నిండుకున్నాయి ప్రియులారా. అందుకే వారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే మాయోపాయాల చేత, ఈ మాయోపాయాల చేత యేసును పట్టుకోవాలి, యేసును చంపాలి అనేటువంటి ఆలోచన వారిలో ఉంది. 5వ మాటలో, అయితే ప్రజలలో అప్పుడేనంటండి, అంటే ఈ దినమే ప్రియులారా, ఎప్పుడో కాదు, ఈ దినమే ఆయన పట్టుకొని, ఈ దినమే ఆయనకి శిక్షలు వేసి, ఈ దినమే ఆయన చంపేయాలి అనేటువంటి ఆలోచన ప్రియులారా ఈ కూడిన శత్రువులందరూ, యేసుకు విరోధముగా కూడిన ఈ వ్యక్తులందరిలోనికి వచ్చేసింది. వీళ్ళు అనుకున్నది జరగదు అక్కడ, వీళ్ళు అనుకున్నది చేయలేరు కూడా. ఎందుకంటే దైవ సంకల్పన, దేవుని చిత్తం ఏమిటంటే, పస్కా పండుగ దినమందు, క్రీస్తు పూర్వము ఈ పస్కా పండుగ దినమందు పశువులను, గొర్రెలను, మేకలను, ప్రాణులు, జీవులను బలిగా అర్పించారు. కానీ యేసయ్య ఆ పస్కా పండుగ దినమందు వాటి మనుషుల కొరకు, అవి కాదు, జీవులు కాదు బలి అవ్వాల్సింది, యేసయ్య బలి అవ్వాలి, యేసయ్య చనిపోవాలి, యేసయ్య రక్తాన్ని సిందించాలి, యేసయ్య మన కొరకు ప్రాణాన్ని పెట్టాలి అన్నమాట. ప్రియులారా, ప్రాణాన్ని బలి చేయాలి. ఏ రోజు? ఆ పస్కా పండుగ దినమందు ప్రియులారా. కనుక అందుకే పాత నిబంధనలో ఉన్న ఐగుప్తీల యొక్క మొదటి సంతానముగా కుమారులు చనిపోతే, మా క్రీస్తును కలిగిన వారి కొరకు మొదటి కుమారుడుగా ఆయన చనిపోతున్నారు. ఇది ఒకటి. రెండవది, పాప పరిహారము కొరకు ప్రియులారా, పాప పరిహారము కొరకు గొర్రెలు, మేకలు, పశువులను బలర్పిస్తే ప్రియులారా తృప్తి తప్ప పాప పరిహారము కలుగులేదు. కనుక యేసు చనిపోవటం వల్ల, యేసు మరణించటం వల్ల, యేసు ప్రాణాన్ని బలిచ్చటం వల్ల ఏం కలుగుతుంది? ఇప్పుడు లోక పాపములన్నీ ఆదాము నుండి అంతవరకు కలుగుతున్న మానవాళ్ళ పాపాలన్నీ పరిహారము చేయటానికి ఈ పస్కా పండుగ దినమందు, యేసు సిలువలో, అనగా మంచి శుక్రవారం దినమందు యేసు సిలువలో మన కొరకు ఏమవ్వాలి? చనిపోవాలి. అందుకే వీరి ఆలోచన
నెరవేరలేదు, వీరు పన్నాగాలు పారలేదు, అంటే జరగలేదు. ప్రియులారా, కారణం ఏమిటి అంటే ఆయన ఎప్పుడు చనిపోవాలో, ఎప్పుడు పాప పరిహారం చేయాలో, ఎప్పుడు రక్తాన్ని సిందించాలో, ఎప్పుడు ప్రాణాన్ని బలి చేయాలో ఆయనంతటా ఆయనే అది నెరవేర్చాలి. మనుషులు ఎన్ని పన్నాగాలు చేసినా దైవ చిత్తం నెరవేరకుండా వారు అనుకున్నది జరుగుతుందా? జరగదు. అందుకే ఈరోజు యొక్క వాక్యములో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అంటే పస్కా పండుగకు సిద్ధపడుతున్నారు ప్రభు. ఏ పండుగ కంటండి? పస్కా పండుగకు ఏం చేస్తున్నారు? సిద్ధపడుతున్నారు. ఈ సిద్ధపాటు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక పండుగ వస్తుంది అంటే మనం ఏం చేస్తాము? సిద్ధపడుతుంటాం. ఆ పండుగకు కోళ్ళు బలిద్దామా, మేకలు బలిద్దామా, గొర్రెలు బలిద్దామా, ఆ సిద్ధపాటు. ఇల్లు వాకలు శుద్ధి, రంగులు, కొత్త వస్త్రాలు, ప్రియులారా, ఇలా ఎన్నెన్నో సిద్ధపాటులు ఉంటాయి. కానీ యేసయ్య సిద్ధపాటు ఎలా ఉంది? ఇక్కడ ఆయనే బలి అవ్వటానికి, ఆయనే రక్తాన్ని సిందించటానికి, ఆయనే శ్రమలు పొందటానికి, ఆయనే గాయాలు దెబ్బలు పొందటానికి, ఆయనే ఆ సిలువలో బలి అవ్వటానికి, మరణించటానికి ఆయన ఏమవుతున్నారంట? సిద్ధపడుచున్నారు. ఆయన సిద్ధపాటు. ప్రియులారా, ఆయన సిద్ధపడుచున్న ఈ సిద్ధపాటు, చిందించే రక్తము, అర్పించేటువంటి ప్రాణము, మానవాళందర రక్షణ కొరకు ఆయన చేయుచున్నటువంటి రక్షణ కార్యం ఇది. ఏ కార్యం అటండి? రక్షణ కార్యము. ప్రియులారా, కాబట్టి ఆ పస్కా పండుగకు ఆయన ఏం చేస్తున్నారట? సిద్ధపడుచున్నారు. ఈ మాటలు ప్రభు మన వినికుల్లో దీవించుగాక. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, ఇంతవరకు పస్కా పండుగ నిమిత్తమైన కొన్ని